హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 8 క్వాడ్రిలేటరల్స్లోని ఎక్సర్సైజ్ 8.2 నుండి 5th క్వశ్చన్ చూద్దాము. ఒకసారి చూడండి, 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇన్ ఏ పారలోగ్రామ్ ఏబిసిడి, ఈ అండ్ ఎఫ్ ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ సిడి రెస్పెక్టివిటీలీ. షో దట్ ద లైన్ సెగ్మెంట్ ఏఎఫ్ అండ్ డిసి ట్రైసెక్ట్ ద డయాగ్నల్ బీడీ అన్నాడు. ఇక్కడ మనకి ఏబిసిడి అనే ఒక పారలోగ్రామ్ ఇచ్చాడు. అలానే దీంట్లో ఈ అండ్ ఎఫ్ అనేవి రెండు కూడా మిడ్ పాయింట్స్ అన్నాడు. ఈ అనే పాయింట్ వచ్చేసి ఏబి సైడ్ మీద, ఎఫ్ అనే పాయింట్ సిడి సైడ్ పైన ఉన్నటువంటి మిడ్ పాయింట్స్ అన్నాడు. అయితే ఇంకేం ప్రూవ్ చేయమన్నాడు. షో దట్ ద లైన్ సెగ్మెంట్స్ ఏఎఫ్ అండ్ ఈసీ అన్నాడు. ఏఎఫ్ ఇదొక లైన్ సెగ్మెంట్, అలానే ఈసీ అనేది ఇదొక లైన్ సెగ్మెంట్. సో ఇవి రెండు కూడా ఈ డయాగ్నల్ ఉంది కదా, బీడీ అనే డయాగ్నల్ని ట్రైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. సో ట్రైసెక్ట్ చేయడం అంటే ఏంటి? 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయడం అనమాట. ఓకేనా. సో ఈ బీడీని ఈ 2 లైన్ సెగ్మెంట్స్ కూడా ట్రైసెక్ట్ చేస్తున్నాయని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా. ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. ఫస్ట్ సొల్యూషన్, ఏబిసిడి ఈజ్ ఏ పారలోగ్రామ్. నెక్స్ట్ ఈ అండ్ ఎఫ్ అనేవి ఏంటి? ఈ అండ్ ఎఫ్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ సిడి. ఓకేనా. సో మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? టు షో ఏఎఫ్ అండ్ ఈసీ ట్రైసెక్ట్ ద డయాగ్నల్ బీడీ. ఓకేనా. డయాగ్నల్ బీడీ అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే డిపి ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. డిపి ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ అని ప్రూవ్ చేయాలి. ఓకే. ట్రైసెక్ట్ చేయడం అంటే ఏంటి? 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. అంటే డిపి ఈక్వల్ టు ఈ పీక్యూ ఈక్వల్ టు క్యూబీ, ఈ 3 కూడా సేమ్ లెంత్ అంటే ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఒకసారి చూడండి ప్రూఫ్. ఫస్ట్ ఏబిసిడి is a parallelogram. సో పారలోగ్రామ్ ఇక్కడ ఏబిసిడి ఇవి రెండు కూడా ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ ఉన్నాయి కదా. సో ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. అలానే ఏఈ అనేది ఎఫ్సికి ఎలా ఉంది? ప్యారలల్ ఉంది కదా. సో ఏఈ ఎఫ్సి ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్సే. సో ఏఈ ఈజ్ ప్యారలల్ టు ఎఫ్సి. ఓకే. సో ఏబిసిడి అనేది పారలోగ్రామ్ అన్నాం కదా. సో పారలోగ్రామ్ అన్నప్పుడు వాటి యొక్క ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఓకేనా. అంటే ఏబి ఈక్వల్ టు ఏమవుతుంది? సిడి, ఆపోజిట్ సైడ్స్ కాబట్టి. రీజన్ వచ్చేసి ఏంటి? ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ పారలోగ్రామ్. ఓకేనా. సో ఏబి ఈక్వల్ టు సిడి. నేను ఏం చేస్తున్నా అంటే బోత్ సైడ్స్ కూడా దీన్ని హాఫ్తో మల్టిప్లై చేస్తున్నా. ఓకేనా. హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ సిడి. ఓకే. హాఫ్ ఏబి ఈక్వల్ టు హాఫ్ సిడి. ఇక్కడ హాఫ్ ఏబి అంటే ఇది ఏబి, దీంట్లో ఈ అనేది మిడ్ పాయింట్. ఒకసారి చూడండి, ఏఈ ప్లస్ ఈబి ఈక్వల్ టు ఏమవుతుంది? ఏబి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏబి వస్తుంది. అంతేనా. ఇది ఈ అనేది మిడ్ పాయింట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంటుందో ఇక్కడ కూడా అంతే లెంత్ ఉంటుంది. అంటే ఏఈ ఈక్వల్ టు ఈబి అవుతుంది కదా మిడ్ పాయింట్ అంటే. సో అప్పుడు నేను ఏం తీసుకుంటున్నా అంటే ఏఈ ప్లస్ ఈబీ ప్లస్లో కూడా ఏఈఏ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి. ఏబి. సో ఏఈ ప్లస్ ఏఈ అంటే 2ఏఈ ఈక్వల్ టు ఏబి. ఇప్పుడు ఏఈ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఏబి అవుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ హాఫ్ ఏబి ఉన్న ప్లేస్లో ఏం రాస్తున్నా అంటే ఏఈ రాస్తున్నా. ఏఈ ఈక్వల్ టు హాఫ్ సిడి అన్నాడు. హాఫ్ సిడి అంటే సేమ్ ఇది కూడా అలానే. ఇదేంటి? డిఎఫ్ ప్లస్ సిఎఫ్ ఈక్వల్ టు ఏంటి? సిడి అవుతుంది. అంతేనా. డిఎఫ్ ప్లస్ సిఎఫ్ ఈక్వల్ టు సిడి. సో ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ కాబట్టి డిఎఫ్ ఈక్వల్ టు సిఎఫ్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే డిఎఫ్ ఈక్వల్ టు సిఎఫ్ రాస్తున్నా. సిఎఫ్ ప్లస్ సిఎఫ్ ఈక్వల్ టు సిడి. సో 2CF ఈక్వల్ టు సిడి. సిఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ సిడి అవుతుంది. ఓకేనా. సో అంటే ఇక్కడ హాఫ్ సిడి ప్లేస్లో ఏం రాస్తున్నా? సిఎఫ్ రాస్తున్నా. ఓకేనా. ఏఈ ఈక్వల్ టు ఏమొచ్చింది? సిఎఫ్ వచ్చింది. సిఎఫ్ ఆర్ ఎఫ్సి. ఏఈ ఈక్వల్ టు సిఎఫ్. ఎందుకంటే ఇక్కడ రీజన్ వచ్చేసి ఈ అండ్ ఎఫ్ ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏబి అండ్ సిడి కాబట్టి ఇలా రాసామన్నమాట. సో ఏఈ ఈక్వల్ టు
సిఎఫ్ వచ్చింది. సో నెక్స్ట్ ఏఈ ఈక్వల్ టు సిఎఫ్ వచ్చింది అంటే ఈ సైడ్ ఈక్వల్ టు ఈ సైడ్ వచ్చింది. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి ఏఈ సిఎఫ్ అనేది ఏమవుతుంది, ఆర్ ఏఈఎఫ్సి అనేది ఏమవుతుంది, ప్యారలోగ్రామ్ అవుతుంది. ఓకేనా. సో ఏఈఎఫ్సి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్. ఓకేనా. సో నెక్స్ట్ ఏఈఎఫ్సి ప్యారలోగ్రామ్ అని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏం తీసుకుందామంటే ఏఎఫ్ ప్యారలల్ టు సిఈ తీసుకుందాం. ఏఎఫ్ అనేది సిఈకి ప్యారలల్ ఉందని తీసుకుందాం. ఓకేనా. ఒకసారి చూడండి, ఏఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఈసీ ఆర్ సిఈ. ఓకేనా. సో ఇప్పుడు నౌ ఏ ట్రయాంగిల్ తీసుకుందామంటే మనం డిక్యూసి ట్రయాంగిల్ తీసుకుందాం. ఓకేనా. డిక్యూసి ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. డిక్యూసి అనే ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇన్ ట్రయాంగిల్ డిక్యూసి ఇందులో ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్. ఓకేనా. డిక్యూసి ట్రయాంగిల్లో ఎఫ్ అనేది మిడ్ పాయింట్, సిడి సైడ్ పైన ఎఫ్ అనేది మిడ్ పాయింట్. సో అదే ఇక్కడ అర్థం, ఎఫ్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్ సిడి. ఓకే. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు డిక్యూసి ట్రయాంగిల్లో ఎఫ్ అనేది మిడ్ పాయింట్. సో ఇక్కడ నుండి పిఎఫ్ అనే ఒక ఇక్కడ ఈ రెండింటిని జాయిన్ చేస్తాం, పిఎఫ్ అనే దాన్ని ఆర్ ఎఫ్పిఎల్ అయినా. సో ఇది పిఎఫ్ అనేది సిక్యూకి ప్యారలల్. ఓకేనా. పిఎఫ్ అనేది సిక్యూకి ప్యారలల్. ఇదే రాద్దాం ఇక్కడ, ఎఫ్పి ఆర్ పిఎఫ్ అని రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు. ఎఫ్పి ప్యారలల్ టు సిక్యూ యాజ్ ఏఎఫ్ ఈజ్ ప్యారలల్ టు ఈసీ. ఓకేనా. ఏఎఫ్ అనేది ఈసీకి ప్యారలల్. సో మనం ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఈ హాఫ్లో ఉంది కదా, పిఎఫ్ అనేది సిక్యూకి ప్యారలల్ అవుతుంది కదా. సో అదే అక్కడ రాశాను ఇందులో. అప్పుడు ఏమవుతుంది, ఈ డిక్యూసి ట్రయాంగిల్లో ఈ పిఎఫ్ అనేది సిక్యూకి ప్యారలల్ అయినప్పుడు మనకి కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం ఏంటి, అదేం చేస్తుంది, అవి ప్యారలల్ టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు పిఎఫ్ అనేది సిక్యూకి ప్యారలల్ అయినప్పుడు అది థర్డ్ సైడ్ని ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. అది కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం కదా. ఓకేనా. సో అప్పుడు అంటే ఏమవుతుంది, పి ఈజ్ ద బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, అది మిడ్ పాయింట్ అయినప్పుడే కదా. సో పి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ డిక్యూ. ఓకేనా. సో రీజన్ ఏంటి, కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం. అంటే అప్పుడు ఏమని రాయొచ్చు, బైసెక్ట్ చేస్తుంది అంటే మిడ్ పాయింట్ అంటే ఏమని రాయొచ్చు, డిపి ఈక్వల్ టు పీక్యూ అవుతుంది. ఓకేనా. సో డిపి ఈక్వల్ టు పీక్యూ. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో నెక్స్ట్ ఏ ట్రయాంగిల్ తీసుకుందామంటే ఏపీబీ ట్రయాంగిల్ తీసుకుందాం. సో ఈ ట్రయాంగిల్ తీసుకుందాం నెక్స్ట్. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు ఇన్ ట్రయాంగిల్ ఏపీబీ. సో ఈ ట్రయాంగిల్లో ఏపీబీ ట్రయాంగిల్లో సేమ్ పైన ఎలా చేసామో ఇప్పుడు కూడా అలానే, ఈ అనేది మిడ్ పాయింట్ ఏబీ సైడ్ పైన. ఓకేనా. సో అది ఇక్కడ అర్థం చూడు, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ of side AB and EQ is parallel to AP. Okay, AF is parallel to C. Okay, so ఒకసారి ఇక్కడ చూడండి, E is the mid point, దేనిపైన, సైడ్ AB పైన మిడ్ పాయింట్. సో మిడ్ పాయింట్ అయినప్పుడు ఇక్కడ చూడండి ఈ EQ అనేది, ఓకేనా. సో EQ అనేది ECకి ప్యారలల్ అవుతుంది. ఓకేనా. సారీ, ఈక్యూ అనేది ఏపీకి ప్యారలల్ అవుతుంది. ఈక్యూ అనేది ఏమవుతుంది, ఏపీకి ప్యారలల్ అవుతుంది. ఓకే. సో ఒకసారి చూడండి ఎలా చేయాలో. అప్పుడు ఏమవుతుంది, క్యూ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ పీబీ, కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం. సేమ్ ఇప్పటిలాగానే కన్వర్స్ ఆఫ్ మిడ్ పాయింట్ థీరం. ఓకేనా. ఏమని చెప్పాను, ఇప్పుడు ఇవి టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు, ఈ టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఏపీబీలో ఆ థర్డ్ సైడ్ని ఏం చేస్తుంది, బైసెక్ట్ చేస్తుంది. అంతేనా. థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేయడం అంటే ఏంటి, అప్పుడు క్యూ అనేది ఏమవుతుంది, మిడ్ పాయింట్ అవుతుంది. ఓకేనా. సో దేనికి, పీబీ అనే లైన్ పైన క్యూ అనేది మిడ్ పాయింట్ అవుతుంది. సో అప్పుడు మిడ్ పాయింట్ అయింది అన్నప్పుడు పీక్యూ ఈక్వల్ టు ఏమవుతుంది, క్యూబీ అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. సో ఫ్రమ్ 1 and 2 అప్పుడు ఏమవుతుంది, రెండింటి నుంచి డిపి ఈక్వల్ టు పీక్యూ, పీక్యూ ఈక్వల్ టు క్యూబీ ఆర్ బీక్యూ. అంతే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనింది. సో హెన్స్
the line segments AF and EC trisect the diagonal BD. ఓకేనా, హెన్స్ ప్రూవ్డ్. అదే కదా వాళ్ళు మనల్ని ప్రూవ్ చేయమనింది. ఏఎఫ్ అండ్ ఈసీ అనేది ఈ బీడీ అనే డయాగ్నల్ని ట్రైసెక్ట్ చేయమని ప్రూవ్ చేయమన్నారు. అంటే ట్రైసెక్ట్ చేయడం అంటే 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, డిపీ ఈక్వల్ టు పీక్యూ ఈక్వల్ టు క్యూబీ అని ప్రూవ్ చేయాలి. సో అదే కదా మనకు వచ్చింది. ఓకేనా అండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.